చూస్తున్నాం. కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులోని కొత్త కోణాలు బయటపడుతూ ఉన్నాయి. అయితే పెళ్లైన 22 రోజులకే నిన్న అతని తమ్ముడు పరమేష్ అతి దారుణంగా కొడవలితోని నరికిన సందర్భం మనం చూసాము. అయితే దీనికి సంబంధించి మరెన్నో ట్విస్టులు బయటపడుతున్న సిచ్యువేషన్స్ అనమాట. అయితే కేవలం ఆస్తి కోసం అది కూడా ఎందుకు చంపారు ఏంటన్న విచారణ చేపట్టగా నిజంగా భయంకరమైన ట్విస్టులు బయటపడుతున్నట్టు ఇవాళ మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా నాగమణికి సంబంధించి 4 ఎకరాల భూమి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 4 ఎకరాల్లోని 1 ఎకరం నాగమణికి, మరొక ఎకరం ఇంకొక తన అక్కకి, మరి 2 ఎకరాలు తమ్ముడు పేరు మీద రిజిస్టర్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ కోణంలోనే అంటే ఈ నేపథ్యంలోనే తనకున్న ఎకరం కూడా అంటే కులాంతర వివాహం చేసుకున్న కారణంగా అంటే శ్రీకాంత్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా ఆ ఎకరం తనకి ఇవ్వడం కుదరదు అని చెప్పిన తర్వాత వెంటనే తన పేరు మీద ఉన్న ఎకరం భూమిని కూడా తన తమ్ముడు పరమేష్ పేరున రాసినట్టు కూడా తెలుస్తోంది. అయితే వెంటనే పరమేష్ ఈ ఆస్తి ఫ్యూచర్లో తను అడగకుండా ఉండాలంటే నువ్వు బాండ్ మీద సంతకం చేస్తేనే నేను దీనికి అంగీకరిస్తాను, లేకపోతే నువ్వు రాసిచ్చిన రేపొద్దున అడగవని గ్యారంటీ ఏంటి అని చెప్పి రోజు కూడా నాగమణిని టార్చర్ పెడుతూ ఉండేవాడు అన్న విషయం కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే నాగమణి దీనికి కరాఖండిగా నిరాకరించినట్టు కూడా తెలుస్తోంది. అయితే బాండ్ మీద తాను సంతకం చేయడానికి అంగీకరించలేదు, అందుకనే పరమేశ్ తనపైన కక్ష పెంచుకొని అక్క అన్న కనికరం కూడా లేకుండా కేవలం ఆస్తి కోసం తనని ఇంత కిరాతకంగా చంపాడు. అయితే ముఖ్యంగా ఈ ఎకరం భూమి మనకు ఒకసారి కనుక చూసుకుంటే ఏదైతే వాళ్ళు ఉంటూ ఉన్నారో ఇబ్రహీంపట్నం ఆ భూమి స్థలం ఏదైతే ఉందో అక్కడ భూమి విలువలు చాలా అధికంగా ఉన్నాయి. అయితే ఎకరం 2 కోట్ల వరకు పలికే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పరమేష్కి ఒక దురాలోచన కలిగింది. ఎందుకంటే ఈ 2 కోట్లు విలువ చేసిన ఆస్తి తన అక్క తన పేరుని రాసినప్పటికీ రేపొద్దున ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ ఒకవేళ తనకి ఆస్తి కావాలనో లేకపోతే మన భవిష్యత్తుకి ఆస్తి ఉండాలి కదా, రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుకి కూడా అవసరం అవుతుంది కదా అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ తన అక్క తన దగ్గర నుంచి భూమి లాక్కునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి తన పేరు మీద రిజిస్టర్ చేసినప్పటికీ బాండ్ పేపర్ మీద ఎప్పటికీ కూడా ఈ ఎకరం భూమిని అడగను అని చెప్పి రిజిస్టర్ బాండ్ పైన సంతకం చేస్తేనే తాను ఒప్పుకుంటాను అని చెప్పి నాగమణికి ఒత్తిడి తెచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగమణి ఖరాఖండిగా నిరాకరించినట్టు కూడా తెలుస్తోంది. సో వెంటనే పరమేష్ తెల్లవారుజామున నాగమణి విధులు నిర్వహించడానికి తన స్కూటీ పైన వెళ్తున్నప్పుడు పరమేష్ కారుతోని ఢీకొట్టి వెంటనే ఆమె ఎగిరి రోడ్డు మీద పడిన తర్వాత కిరాతకంగా అక్క అన్న కనికరం కూడా లేకుండా, తోబొట్టువు తన సొంత అక్క అని కూడా లేకుండా తనతో పాటు తెచ్చుకున్న కొడవలితోని మెడని నరికి నరికి కిరాతకంగా రోడ్డు పైన తెల్లవారుజామున చంపేసి పారిపోయిన సందర్భం. అయితే ఒక్కసారి మనం చూసుకుంటే మానవ సంబంధాలు ఈ మధ్యకాలంలోని అసలు ఈ పదానికి అర్థం కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు అని మనం చూస్తున్నాం. అటు అక్క తమ్ముడు అని తేడా లేకుండా, తల్లిదండ్రులు అని తేడా లేకుండా, బిడ్డలు అని తేడా లేకుండా కడుపున పుట్టిన వాళ్ళని వాళ్ళే కడతేరుస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఆస్తి కోసం. ఈ ఆస్తి అన్నది మనం చూసుకుంటే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. బట్ మానవ సంబంధాల విషయం వస్తే ఏంటి ఇలాగే కానీ ఉంటే ఫ్యూచర్లో పిల్లలకి మనం ఏం నేర్పిస్తాము, ఏం చెప్తాము? కేవలం ఎకరం భూమి 2 కోట్ల ఆస్తి కోసం తన అక్క పైన కొంచెం కూడా నమ్మకం లేకుండా తను భూమి మీద ఉంటే రేపొద్దున ఎప్పటికైనా సరే ఈ ఆస్తికి అలాగే తనకి ముప్పు కలుగుతోంది అని చెప్పి అత్యంత కిరాతకంగా చంపేశాడు. చిన్నప్పటి నుంచి తనతో పాటు ఆడుకొని పెరిగిన సోదరిని ఈ విధంగా చంపడానికి అసలు ఆ పరమేష్కి మనసు ఎలా వచ్చింది అని చెప్పి కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు రోధిస్తున్న సందర్భం చూస్తున్నాం. అయితే ఇటు నాగమణి భవిష్యత్తు అంటే నాగమణి విషయానికి వస్తే పెళ్లి చేసుకున్న 22 రోజులకే ఎంతో ఇష్టపడి 10 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు కూడా ప్రేమలో ఉన్నట్టు తన యొక్క భర్త శ్రీకాంత్ చెప్పిన సిచ్యువేషన్స్ మనం చూసాము. అయితే 10 ఏళ్ళుగా ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు. ఇద్దరు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్న సందర్భాల్లోని ఈ విధంగా జరగడం నిజంగా దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి. అయితే ఏదైనా మానవ సంబంధాలు రోజు రోజుకి ఇక ముందు మనం మ్యూజియంలో చూడాల్సి వస్తుందేమో. అసలు ఈ మానవ విలువలు కావచ్చు, ఈ ఎఫెక్షన్స్ అన్నవి, అటాచ్మెంట్స్ అన్నవి, రక్త సంబంధాలు, ఈ పదాలు అన్నీ కూడా మ్యూజియంలోనే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వీటికి విలువలు లేవు. ఈ మధ్యకాలంలోని డబ్బుకున్నంత విలువ మనుషులకి లేకపోయింది, బంధాలకి లేకపోయింది అన్న విషయాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఇది నిజంగా జీర్ణించుకోలేని విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సొంత తమ్ముడు ఈ విధంగా చేయడం నిజంగా అసలు తట్టుకోలేము. భర్త కూడా ఒకవైపు చూస్తూ ఉంటే 10 ఏళ్ళుగా తనని ఎంతో గాఢంగా ప్రేమించాడు. తీరా పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుందాం అన్న టైంలోని
ఈ విధంగా అవ్వడం నిజంగా అతని బాధను కూడా వర్ణనాతీతమని చెప్పుకోవాలి. అటు కుటుంబ సభ్యులు కూడా పరమేష్‌కి తగిన శిక్ష పడాలి. ఎందుకంటే నరికినప్పుడు పాపం చాలాసేపు తను ప్రాణంతోని కొట్టుమిట్టలాడిందని చెప్తూ ఉన్నారు. కాపాడండి అని చెప్పి చుట్టుపక్కల ఎవరు లేని టైం వల్ల పాపం తనని ఎవరు కూడా కాపాడే ప్రయత్నం కూడా చేయడానికి అక్కడ వీలు లేకపోయింది. ఎందుకంటే అంత పకడ్బందీగా ప్లాన్ చేశాడు పరమేష్. తెల్లవారుజాము కావడంతోని అండ్ ఆ రూట్ మనం చూసుకుంటే అది షార్ట్ కట్ అని కూడా చెప్తూ ఉన్నారు. శ్రీకాంత్ తన యొక్క పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడానికి అది షార్ట్ కట్ అని చెప్పి కూడా నాగమణి ఆ రూట్లో వెళ్ళడం కూడా జరిగింది అని చెప్పైతే శ్రీకాంత్ చెప్తూ ఉన్నారు. అండ్ పరమేష్ ఇదే టైం చూశాడు. అండ్ చుట్టుపక్కల ఎవరు ఉండరు, తను అనుకున్న పని పకడ్బందీగా చేయొచ్చు, ఎవరు కూడా అడ్డుపడే ఛాన్సెస్ కూడా ఉండవు, ఒకవేళ తను అరిచినా కూడా ఎవరికి వినపడదు అని చెప్పి ఆ టైంలోని పక్కా ప్లాన్తోని అక్క అని కూడా లేకుండా ఎంత కిరాతకంగా చంపాడో మనం చూసాము. ఆ విజువల్స్ ఇప్పటికీ కూడా నిజంగా అసలు అంత కిరాతకంగా చంపుతారో, ఎంత కోపం పెట్టుకున్నాడు, కేవలం ఆస్తి కోసమా ఇదంతా కూడా అన్నట్టు మనం చూస్తున్నాం. ఆయన పరమేష్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకి జైలు శిక్ష పడుతోంది. అయితే ఏదైతే ఆస్తి కోసం ఆయన ఇంత చేశాడో ఆ ఆస్తిని ఆయన అనుభవించాడా? సో అయితే ఎందుకని జనాలు ఈ విధంగా తయారవుతున్నారు? ముఖ్యంగా కడుపును పుట్టిన వాళ్ళు కూడా ఇదే తీరులో ఉంటున్నారు. ఈ మధ్య ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే నిజంగా ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భయాందోళన నెలకొన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఒక్కసారి మనం శ్రీకాంత్ యొక్క మాటల్లో కూడా విందాం, నాగమణి యొక్క భర్త మాటల్లో కూడా విందాం. కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన పరమేష్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యకు పరువు హత్యతో పాటు ఆస్తి తగాదాలు కూడా కారణమని తెలుస్తుంది. మొదటి వివాహం తర్వాత రెండవ వివాహం, ప్రేమ వివాహం చేసుకున్న నాగమణి మళ్ళీ తిరిగి ఆస్తిలో వాటా అడుగుతుందని చెప్పేసి కక్ష పెంచుకొని హత్య చేసిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం నాగమణి భర్త శ్రీకాంత్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఎప్పటి నుండి మీరు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? 10 years అవుతుంది ప్రేమించుకొని. లాస్ట్ మంత్ నవంబర్ 10th మ్యారేజ్ అయ్యింది. ఏం జరిగింది అసలు? ఈరోజు పొద్దున మీరు ఎక్కడున్నారు, నాగమణి ఎప్పుడు బయలుదేరింది, వాళ్ళ తమ్ముడు ఎప్పుడు అక్కడికి రావడం జరిగింది? అంటే ఆయన ప్లాన్ ఏందో మనకు తెలియదు. మనమైతే రెగ్యులర్గా డ్యూటీకి పోయేటట్టు రెగ్యులర్ టైంకి 9:40కి అట్లా ఇంట్లోకి వెళ్ళింది. అంటే ఇక అమ్మాయి ఓన్ వెహికల్ ఉంటుంది, అమ్మాయి వెహికల్ ఉంది కాబట్టి అమ్మాయి వెహికల్ వెళ్ళిపోయింది. నా వెహికల్లో నేను వచ్చేసిన. ఇంకా అమ్మాయి కంటే 10 నిమిషాల ముందు నేను వచ్చి ఇబ్రహీంపట్నం వచ్చేసిన ఆల్రెడీ. అమ్మాయి అటు హైత్నర్ పిఎస్లో చేస్తా వర్క్. అమ్మాయికి అటు షార్ట్ కట్లు అవుతుందని అనాష్పూర్ సంగి నుంచి వెళ్తుంది. నేను ఇటు నుంచి వెళ్దామని ఇటు వెళ్ళినా, నేను ఇంకా అమ్మాయి ఇంట్లోకి వెళ్ళింది. నాకన్నా 10 minutes బ్యాక్ వెళ్ళింది. ఇంకా మామూలు క్యాజువల్గా వెళ్ళినామని ఫోన్ చేసిన అంతే. ఇక ఫోన్ చేస్తే ఇట్లా నార్మల్గా ఒక 5 seconds 10 seconds నార్మల్గా మాట్లాడింది. ఇప్పుడే వెళ్ళిన, సబ్స్టేషన్ దగ్గర ఉన్నా, ఇంకా వెళ్తున్నా అని చెప్పి అది మాట్లాడుతుంటేనే కారు వెంకకెళ్ళి గుద్దేసిండు వాళ్ళ తమ్ముడు. మా తమ్ముడు వచ్చిండే, నన్ను చంపుతుండు, నువ్వు జల్ది రా అని ఫోన్ చేసి అతను నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నా, మా అన్నకు ఫోన్ చేసిన, ఇంటి దగ్గర ఉన్నాడు అని. మా అన్నకు ఫోన్ చేసి పోయేసరికి అమ్మాయి అటాక్ అయ్యి లాస్ట్ శ్వాస వరకు వచ్చేసింది. మా అన్న పోయి చూసేసరికి అమ్మాయి ఇక కొట్టుమిట్ట ఆడుతూ చేతుల్లోనే చనిపోయింది. నేను ఇక ఇక్కడ సిఎస్ఆర్ దగ్గర ఇక్కడ వచ్చి నెంబర్ తీసుకొని సార్ ఫోన్ చేసి ఇట్లా అటాక్ అయింది సార్ అని ఇక నేను ఫోన్ చేసి కూడా నేను వెళ్ళిపోయాను. అంటే వాళ్ళ తమ్ముడు ఒక్కడే ఉన్నాడా, ఎవరెవరు ఉన్నారు కారులో హత్య జరిగిన సమయంలో? ఏమైనా అనుమానాలు ఉన్నట్టు సార్, వాళ్ళ ఫ్రెండ్స్గా ఉండొచ్చు దాంట్లో. ఎందుకంటే కార్లో మేము అబ్జర్వ్ చేయలే, మేము ఇటు వచ్చినాం కదా సార్. ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు మీరు? ఆ నాగమణితో ఎన్ని సంవత్సరాల నుంచి మీకు పరిచయం ఉంది? పరిచయం 10 years నుంచి ఉంది. కాకపోతే ఇక అన్నీ సెటిల్ అయినాక చేసుకుందామని మేము ఆగి, ఎన్ని రోజులు ఆగి ఎవరు సెటిల్ అంతా వాళ్ళు అయినాక లాస్ట్ మంత్ నవంబర్లోనే మ్యారేజ్ అయ్యింది, సెటిల్. పెళ్లి తర్వాత బెదిరింపులు కానీ ఇట్లా హత్య చేస్తారనే అనుమానాలు కానీ ఏమైనా వచ్చాయా మీకు? పోలీసులకు ఫిర్యాదు చేశారా? పెళ్ళైన రోజే ఇక్కడ వచ్చి ఫిర్యాదు చేసిపోయినా, మీరు వీళ్ళ తరపు నుంచి థ్రెట్ ఉంది నాకు, వీళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారని వీళ్ళ కంప్లైంట్ ఇచ్చిపోయినాం. వాళ్ళని పిలిపించి వాళ్ళతోటిగా వార్నింగ్ ఇచ్చి పంపారు వాళ్ళకి, మీరు అట్లా వేయొద్దు అది ఇది అని. వాళ్ళు ఒక 20 మంది దాకా వచ్చారు, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి పంపించేసారు. వాళ్ళు మమ్మల్ని అట్లా వెళ్ళిపోయినామా, మెరుగినా మాట్లాడినాం అన్నట్టు పంపించేసారు. అంటే పోలీసులు ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఉన్నాడో ఆ తల్లుకి సంబంధించిన భూమిని తిరిగి మళ్ళీ నాగమణి అడుగుతుంది, అడుగుతున్న కోపం పెంచుకొనే హత్య చేశాడని చెప్పేసి కూడా అంటున్నారు. భూమి ఆల్రెడీ అబ్బాయి పేరు మీద 5 years బ్యాకే రాసిచ్చేసారు. అప్పుడు గొడవలైనాయి, అప్పుడు 5 years బ్యాక్ గొడవలు అయినాయి. ఈ అమ్మాయి ఎట్లా ఈయనే చేసుకుంటుంది అన్నట్టు
ఆస్తి మొత్తం అప్పుడే రాయించేసుకోరు బెదిరించి, అబ్బాయిని చంపేస్తావు నువ్వు ఇప్పుడు ఆస్తి రాసేయపోతా అని అప్పుడే బెదిరించి రాసేసుకోరు. ఇంకా అది అమ్మాయికి నా భూమి అవసరం లేదు అన్నట్టు అమ్మాయి ఇచ్చేసింది. మనకు భూమి ఎందుకు, మనం బతుకుతాం కదా, ఎట్లా అట్లా బతుకుదాం అన్నట్టు మేము మాకు అవసరం లేదు అన్నట్టు ఇచ్చేసినాం ఆల్రెడీ. కాకపోతే అది గిఫ్టెడ్ కింద ఉంది. అది అది ఇష్యూ కాదు, క్యాస్ట్ ఒకటి ఇష్యూ అయింది వాళ్ళకి. క్యాస్ట్ కోర్టు వరకు కూడా వెళ్తాను భూమి ఇవ్వకుంటే కోర్టుకి వెళ్ళి నేను తేల్చుకుంటా అని చెప్పేసి వివాదేమైనా గొడవ పడ్డారా అన్న చెల్లెతో ఇద్దరు? అట్లా ఏం లేదు, ల్యాండ్ గురించి ఏం లేదు. ఇక వాళ్ళ తమ్ముడే కదా ఊరుకొద్దు భూమి, వాళ్ళ అమ్మాయి ఇచ్చేస్తాం అన్నట్టే ఉన్నది. మాకేం భూమి మీద ఏమి ఆశ లేదు. ఇప్పుడు మంచిగానే వెళ్ళి సెటిల్ అయినాం, ఇప్పుడు మంచిగానే బతున్నాం. ఎవరిది వాళ్ళు ఎవరికి ఆశపడకుండా ఎవరు జాబ్ వాళ్ళు చేసుకుంటా బాగానే ఉన్నాం. కాకపోతే ఇక అబ్బాయికి క్యాస్ట్ మా అక్క వేరే క్యాస్ట్ చేసుకుందన్న ఫీలింగ్ తోటి అటాక్ చేసిండు. ఎంతమంది ఉన్నది అనేది ఇక అది ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. ఆ కార్లో ఎవరు అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళు ఎవరెవరు ఉన్నదని. మరి పోలీసులకు ఫిర్యాదు చేసారు ప్రాణహాని ఉంది అన్నప్పుడు, అప్పుడు పిలిచి వాళ్ళ తమ్ముడు ఎందుకంటే తల్లిదండ్రులు ఎట్లా లేరు, తమ్ముడు ఒక్కడే ఉన్నారు అంటున్నారు. తల్లిదండ్రులు లేరు, అమ్మాయి 11-10 చనిపోయారు తల్లిదండ్రులు. ఇక కొద్ది రోజులు ఇద్దరు ఒకటే తను ఉండేది. దాని తర్వాత అబ్బాయి ఎట్లా కన్ఫర్మ్ అయ్యింది, ఈ అమ్మాయి వీళ్ళని ఎట్లా చేసుకుంటుంది అన్నట్టు ఇక అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి పంపించి ఇంకా ఇట్లా అయ్యింది స్టోరీ. మీరేం చేస్తుంటారు? అగ్రికల్చర్ దాంట్లో వర్క్ చేస్తాను, ల్యాబ్ అసిస్టెంట్ కింద. అంటే ప్రస్తుతం మీరు రాయపూర్లోనే ఉంటున్నారా, దాయిత్ నగర్కి? సిటీలోనే ఉంటున్నాం. నిన్న మా అమ్మ నాన్న చూసిపోదామని వచ్చినాం, నిన్న ఆఫ్ ఉంటే. ఇట్లా అయితే నవంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఊరు నుంచి సిటీలోకి వెళ్ళి అక్కడే నివాసం ఉంటున్నారు. నిన్న ఆదివారం కావడంతో సెలవు ఉండడంతో ఇంటికి వచ్చి శ్రీకాంత్ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు తిరిగి ఆయన విధులకి శ్రీకాంత్ వెళ్ళడం జరిగింది. నాగమణి పోలీస్ స్టేషన్ హైత్నగర్కి బయలుదేరి వెళ్తున్న క్రమంలోనే తమ్ముడు ముందుగానే పథకం ప్రకారం ప్లాన్ చేసుకొని తన కారులో ఒక కత్తి తీసుకొని ఊరికి దాటిన తర్వాత దాదాపు ఒక 200 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఎవరు లేని చోట ఆ బైక్ను ఢీకొట్టిన తర్వాత అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. హత్య అనంతరం అక్కడ నుంచి పారిపోయారు. పోలీసులు ప్రస్తుతం పరమేశ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇప్పటికీ నాగమణి కేసులోని రోజుకొక ట్విస్ట్ అయితే బయటకు పడుతోంది. కేవలం అంటే 4 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 2 కోట్లు విలువ చేస్తుంది అని చెప్పి కూడా ఇప్పటికే తెలుస్తోంది. అయితే కేవలం ఈ డబ్బు కోసమే తన తమ్ముడు పరమేష్